ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అసలు జీవితం అంటే ఏంటో ఒక తోచని స్థితిలో ఉండిపోతూ ఉంటాం. అంటే ప్రతి క్షణము ప్రతిరోజు అలానే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంకా ప్రత్యేకించి అసలు ఏంటి జీవితం, ఏంటి బ్రతికేంటి, ఇలాంటి ఒక సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అంటే ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి నమ్మాలంటారా? ఒక స్టేట్మెంట్ ఉంది, సర్వకాల సర్వావస్థలయందు నిన్ను రక్షించేదే అమ్మవారి యొక్క నామం. భగవంతుడు అంటారు, మీరు అమ్మవారు. ఆకటి వేళలా అని అన్నమయ్య కీర్తన ఉంది, తెలుసు కదా. రాజు ఇంట్లో రాజు దండన వేసినప్పుడు, చుట్టాలు తరివేసినప్పుడు గోవిందనామం ఒకతే నిన్ను రక్షిస్తుంది. అలాగా నమ్మాలంటారా అని మీరు అడిగారు. నమ్మవద్దు నేను సింపుల్. నమ్మాలంటారా అని లేదు. ఇది జీవితానికి కావాల్సింది నమ్మకం. ఒకసారి చాలా, ఐ థింక్ 1 year బ్యాక్ ఒక షూట్లో చెప్పాం మేము, మన లైఫే నమ్మకంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే అమ్మ అతనే మీ నాన్నగారు అంటే నమ్మాం, డిఎన్ఏ అడగలే. అవునా? అక్కడ స్టార్ట్ అయింది నమ్మకం. నాన్న మీదే నమ్మకం వస్తున్నప్పుడు ఆ జగన్నాథుని మీద నమ్మకం ఎందుకు ఉండకూడదు? ఒకటి సత్యం ఏంటంటే, జీవితంలో అర్థం కానిది ఏంటంటే, నా జీవితంలో జరిగే అన్నీ కూడా నేను చేసుకున్న పూర్వకర్మలే అన్నది నాకు అర్థం అవట్లేదు. నేను చేసుకున్న పూర్వకర్మలే, ఈ జన్మలోనూ, పోయిన నెలలోనూ, లేక వచ్చి ఇంత ముందు జన్మలోనూ ఏదో చేశాను. ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. కారణం లేనిది కార్యము జరగదు, శ్రీపాద వల్లభ చరిత్రలో వస్తుంది. కారణం అన్నది మనుషుల్లో ఉన్నది కారణం. నేను మిమ్మల్ని కోపడ్డాను, మీరు బాధపడతారు, కారణం అయ్యాను మీ బాధకి. రేపు పొద్దున ఇంకోటి నన్ను కోపడతాడు, కానీ వాడు కోపడ్డది వాడి కర్మ కాదు, ఈ కారణాన్ని వాడు నాకు ఇచ్చేసాడు, ముందు జరిగింది. ఇది కారణం. దీనికి అన్నిటికీ మహత్తైనది బృహత్ కారణం అంటాడు, అది భగవంతుడు. ఆ బృహత్ కారణంలో ఉండే క్వశ్చన్స్ ఏమిటంటే, నువ్వెవరు, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు, ఏం చేస్తే నువ్వు కావాల్సింది పొందగలవు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అర్థమయ్యేటప్పటికీ జీవితం అయిపోతుంది. అంటే జీవితం అయిపోతుందంటే చచ్చిపోతామని కాదు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమంత్ ఉన్నారు, మౌని బాబా ఉన్నారు, లహరి మహాశయ ఉన్నారు, కొంతమంది సిద్ధపురుషులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జీవితం సత్యం అర్థమైపోయింది. అంచేత బయటికి ఏదో జీవితంలో ఉన్నట్టు కనబడ్డా కూడా ఏ కర్మ వాళ్ళని అంటకుండా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏ కర్మ వాళ్ళని అంటదు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంచేత జీవితం అనేది అర్థం అవడానికి ఒక జీవితం సరిపోదు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు, నెంబర్ 1. నెంబర్ 2, నా జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి, మీరైనా సరే, నన్ను కారులో తీసుకొచ్చిన మా శిష్యుడైనా సరే,
మధ్యలో చూడడానికి వచ్చిన వాళ్ళు, ఈ కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఏదో మనకి కనెక్షన్ ఉందమ్మా. లేకపోతే ఇది అవ్వదు. హ్మ్. ఈ బుర్ర బదులుకోకూడదు. మనం ఆలోచించి ఎందుకు, ఎందుకు, ఎందుకు అంటే అసలు వచ్చిన పని మర్చిపోతున్నాం. అవును. రోడ్ మీద వెళ్తూ హైవే ఓఆర్ఆర్ మీద వెళ్తూ కార్ నెంబర్లన్నీ నోట్ చేసుకుని అన్ని కూడుకుని డివైడ్ చేస్తుంటే పిచ్చాడు అనుకోరు. అంతే కదా! నీ ఎందుకు ఏవో వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. అలాగా వ్యక్తులు, పరిసరాలు, సమస్యలు ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత వస్తుంటాయి. హ్మ్. ఒక్కొక్కప్పుడు ఆ కారణం బోధపడుతుంది. దేనివల్ల? ఉపనిషత్తుల వల్ల. అది చదివితే బోధపడుతుంది. హ్మ్. వేదాధ్యయనం మనం చేయలేం. దాన్ని కొంచెం క్రోడీకరించి ఉపనిషత్తులు ఉన్నాయి. లేదా గురువు దగ్గరికి వెళ్తే గురువు చెప్తూ ఉంటాడు. హ్మ్. వాటి వల్ల అర్థం చేసుకుని శృతి స్మృతి అనుత్తమ. ఎందుకు అర్థం అవటం లేదు ఈ ప్రశ్న ఆ! ముందు అంటే, శృతి అంటే అర్థం చెప్పేది వేదం. స్మృతి అంటే ఉపనిషత్తు. రెండో అర్థం మననం చేసుకోవడం. ఆ! నేనేం నేర్చుకున్నానో నేను మననం చేసుకోవట్లేదు. అంతకుముందు ఈ కోరిక కోసం నేను 2 నెలలు మంచం ఎక్కాను. హుహు. నాకు అయింది చచ్చింది లేదు కానీ మంచం అంతా ఎక్కాను. అవును. మళ్ళీ ఇంకో కోరిక వచ్చినప్పుడు నాకు అది గుర్తుండాలా? గుర్తుండాలి. ఉంటే జీవితం అర్థమైపోతుంది. ఆ! నేను చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఓకే. ప్రయత్నమే నేను చేయట్లేదు. సో, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తాను. నా జీవితమే ఒక పుస్తకం. హ్మ్. ప్రపంచంలో ఉన్న వ్యక్తులే నా లైబ్రరీ. నిజం చెప్తున్నాను. నేను పుస్తకాలు చదవలేను. నాకు ఆ ఓపిక లేదు. హ్మ్. నేను ఆ గ్రంథాలు చదవలేదు. హ్మ్. నా జీవితం నేను చూసుకుంటా. నా ఫెయిల్యూర్స్ కానీ, నా సక్సెస్ అనుకున్న సక్సెస్ కానీ, హ్మ్. ఈ వ్యక్తుల్ని కానీ చూసుకుంటూ ఉంటాను. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. హ్మ్. అంటే జీవితం అర్థం కాకపోయినా భగవంతుని నమ్మాలా? అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో జరిగే సంఘటన వెనకాట ఒక శక్తి ఉందే, హ్మ్. అదే భగవంతుడు. ఓకే. ఆ శక్తి నీ చేత చండీ పాఠంలో చెప్తాడు. హ్మ్. 11వ అధ్యాయంలో నువ్వే రోజు బాగున్నప్పుడు లక్ష్మిగా బుద్ధిగా ప్రవేశించి మంచి పనులు చేయించేది నువ్వే, రోజులు బాగోలేనప్పుడు అలక్ష్మిగా ప్రవేశించి ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, హా! వైఫ్ డెలివర్డ్ బేబీ బాయ్ అని ఇచ్చి టెలిగ్రాము వాడే ఇస్తాడు. మదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నవాడు వాడే ఇస్తాడు. అవును. ఎవరి తప్పు? టెలిగ్రామ్ వాడి తప్పు కాదు కదా. కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కర్మలు అందించబడుతూ ఉంటాయి. హ్మ్. అంటే అది జీవితం అర్థం కాకపోయినా ఏం చేయాలి? భగవంతుని నమ్మడం పక్క అటుంచి హ్మ్. ఒక గురువుని వెతుక్కోవాలి. గురుబిన జ్ఞాన్ కహాసే పాము అని బైజు బావరలో అతను పాడాడు. మన తడుపట అని ఒక పాట ఉంది ఇందోళ రాగంలో. గురువు లేకపోతే జ్ఞానం లేదు. అయితే ఏ గురువుల్లో ఆశ్రయించాలి అంటే అర్థం అవ్వట్లేదు నాకు హ్మ్. వీరికి. అందుకే వేమన శతకం ఒకటి ఉంది తెలుసా మీకు? ఏంటి? వేమన చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు, గాలిలోని ముల్లు, ఇంటిలోని పోరు, ఇంతింత కాదయ్యా విశ్వరాభిరామ వినుము. దాని అర్థం తెలుసు కదా మీకు? చెప్పండి గురువుగారు. ఒక వేమన ఓ చెప్పులో రాయి గురించి, కాళ్ళలో ముళ్ళు గురించి చెప్పండి అసలు. అలా అనుకోవడమే రహస్యనామం అనే ఉదాహరణ ఆ! చెప్పుకున్నాను. అవును. ఇదే ఈ రహస్యం ఏమిటంటే, ఇందాక ఈ జీవితం అర్థం అవని వాళ్ళలాగా ఈయన గురువు దగ్గరికి వెళ్ళేట. ఆ! చెప్పు లోని రాయి. నేను ఇక్కడ స్ఫటిక పదార్థంలా ఒక చూస్తున్నాను ఒక ఆకారాన్ని. హ్మ్. అదేంటో చెప్పు లోని రాయి. ఓహ్! ఎప్పుడైతే అది చూశానో చెవిలోన జోరీగా ఓం 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 అని శబ్దాలు వినబడుతున్నాయి. హ్మ్. అదేంటో చెప్పు. అది ఎప్పుడు వినబడిందో కాలే లోని ముళ్ళు, అహంకారం అనే ముళ్ళు కాలిపోయింది. బా! కంటి చూశాను లోని నలుసు, హ్మ్. ఆత్మ పదార్థాన్ని నేను చూశాను. హ్మ్. సో చెప్పులోని రాయి, చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు, కాలిపోయిన ముళ్ళు, ముళ్ళు. ఇవన్నీ జరిగేటప్పటికి ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, ఇక్కడ ఉండలేకపోతున్నది ఈ జీవితం ప్రాణం. విశ్వదాభిరాముడు ఎంత బాగా అడిగాడు. అదే కదా!
అసలు దాని అర్థం నాకు తెలుసు అంటే నేను ఎంత తప్పు చేసిన దాన్ని అయ్యేదాన్నో గురువుగారు. ఎంత చక్కటి వివరణ ఉంది. అంచేత జీవితం అర్థం కాక నాకు అర్థం అవుతుంది. ఆ! నా గురువుని పట్టుకున్నాను నేను. ఆయన వచ్చి చెప్పాడు. ఆయన చెప్పింది మననం చేసుకుంటూ ఇలా ఈ వీడియోల్లో మళ్ళీ మళ్ళీ మా గురువుని ఎన్నిసార్లు తలుచుకుంటాను మీరు గమనించారు కదా! అవును. ఏ షూట్ కూడా మా గురువు గారిని తలుచుకోకుండా నేను చెయ్యలేను. చేయలేదు. నేను ఆయన లేకపోతే బతుకు లేదు నాకు. హ్మ్. అమృతానంద సరస్వతి వారు. అంచేత ఆ గురువు చెప్పింది స్మృతి అనుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే నువ్వు భగవంతుని అదే నమ్మకం. హ్మ్. భగవంతుడు అనేది ఒక ప్రత్యేకమైన స్వరూపం కానీ, వ్యక్తి కానీ, ఆకారం కానీ ఏమీ కాదు. హ్మ్. నీ జీవితంలో జరిగే సంఘటనల వెనకాతల నువ్వే ఉన్నావు అన్న నమ్మకం హా! అదే భగవంతుడు. సో హ్మ్. 100% నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నమ్ముతూనే జీవిస్తున్నావు. అనుకుంటున్నావు భగవంతుడు వేరు, నేను నమ్మాలా ఆ! అంటే గుడికి వెళ్ళి నమస్కారం పెడితేనే భగవంతుడు ఉన్నాడని కాదు. హ్మ్. ఊపిరి పీల్చినంతసేపు భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే హంస గాయత్రి జపం ఏముంటుంది? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఊపిరిలోనే ఉన్నాడు భగవంతుడు. హ్మ్. ఎక్కడ నమ్మకుండా పోతామండి అంతే. చెప్పండి. నమ్మట్లేదు అనే భ్రమలో ఉంటామంతే. అంతేనా గురుగారు? ఆ! అంతే. గురుగారు మీరు ఈ విషయం మాట్లాడుతున్నప్పుడే ముందు జరిగిన విషయానికి, తర్వాత జరిగే విషయానికి సంబంధం ఉన్నట్టుగా అంటే ఒక కారణంతోటే అక్కడ అది జరిగింది కాబట్టి దాన్ని ఉదహరించి ఇది జరిగింది అన్నట్లుగా చెప్పారు. అంటే జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా మంచైనా, చెడైనా అసలు ఈ క్షణంలో ఇది ఇలా జరగాల్సింది కాదు అన్న సందర్భాలు కూడా కనిపిస్తాయి. అటువంటివి అన్నీ కూడా ఒక కారణంతోటే జరుగుతున్నాయంటారా ప్రతి మనిషి జీవితంలో కూడా? ఇప్పుడు దీన్నే నాకు 2 ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. ఎవరికైనా సరే. మొదటి ఆల్టర్‌నేటివ్ ఏంటి? నా గ్రహాలు బాగోలేవు. నా పుట్టిన టైం బాగోలేదు. హ్మ్. నా లలితా సహస్రం తప్పుగా చదివాను. వారాహి మంత్రం చదివేశాను దీక్ష లేకుండా. హ్మ్. ఇలా అనుకుని బయటే నేను కారణాలు వెతుక్కుంటూ ఆ! అసలు ఇక్కడ మసి ఉంటే అద్దంలో చూసి అద్దాన్ని నేను తుడుస్తున్న సేపు ఇక్కడ మసి పోదు. అది చేస్తున్నాం. ఓహ్! బయట కారణాలు అదొకటి. రెండోది ఇది కరెక్టు, ఇది కరెక్ట్ అని ఎవడూ చెప్పలేరు. ఆ! అది చెప్పేటప్పటికి అయిపోతుంది లైఫు. హ్మ్. కానీ రెండోదేంటంటే నా జీవితంలో జరిగేది నేను చేసుకున్నదే. ఇప్పుడు శ్రీచక్రం వస్తుందండి. హ్మ్. 70 ఏళ్ల తండ్రి పోతాడు. నా దగ్గరికి వచ్చేసింది ఆవిడ హ్మ్. శ్రీచక్రం పట్టుకొని. ఏవండీ ఇచ్చేస్తానండి. ఇది రాగానే మా నాన్నగారు పోయారండి. 70 ఏళ్ల అతను ఎప్పటికైనా పోవాలి కదా! శ్రీచక్రానికి దానికి సంబంధం ఏమిటి? ఓకే. ఇలాగ లేని బయట దీంతో మనం లింకులు పెట్టుకున్నంత సేపు హ్మ్. అది అసత్యమే. విశ్వం దృశ్యం దర్పణ నగరి అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. హ్మ్. అంటే నువ్వు కల్పించుకున్న విశ్వము నీ యొక్క అద్దమే. హ్మ్. ఓహ్! నువ్వే. ఇంక లేదు. హ్మ్. ఇంక అలాంటప్పుడు ఇంకా నేను కాకుండా ఇంకేముంది? ఏముంది? నాకు జరిగేవన్నీ కూడా హ్మ్. ఏదో కారణం. ఆ ఏ కారణం అన్నది జ్ఞాని అయిన వాడు తెలుసుకుంటాడు. హ్మ్. మీకొక ఆహ్, కథ ఉంది. హ్మ్. ఒక ఒక యువకుడు హ్మ్. చేప తింటూ ఉంటాడు. చేప తిని ఆ ముళ్ళుని ఇలా కింద పడేస్తుంటే ఓ కుక్క ఆ ముళ్ళుని అందుకోవడానికి ఎగబడుతూ ఉంటాం. వాళ్ళ వైఫు ఒళ్ళో ఓ పాపను కూర్చోబెట్టుకొని హ్మ్. పాలిస్తుంది. ఇది వెళ్ళి చూసిన ఒక యోగి హ్మ్. ఆ గుర్రాన్ని చూసి శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, అంటే ఎంత గొప్ప వేదాంతమో చూడండి. కొడుకు మీద ప్రేమ చంపుకోలేక చేప అయిన తండ్రి, భర్తని విడి ఉండలేక ముళ్ళుకు ఎగబడే కుక్క, తనని తనని చెరిచి తన భర్త చేత తంపబడ్డ ఆ వ్యక్తికే ఆ వ్యక్తి కోరిక అణుచుకోలేక పాపగా పుడితే వాడికే స్తన్యమిచ్చే తల్లి యువతి.
ఆహా! ఇది ఎంత నిరాళ. అంటే ఏమిటి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు చేసుకున్నదే ఇక్కడ. మనకు అర్థం అవ్వట్లేదు. అర్థం. అలాగని నేను ప్రతిదానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అయిపోతుంది. ఒక్కటే నా యొక్క జీవితంలో జరిగే దానికి నేనే కారణం. ఇదే సూక్తి. ప్రతి దానికి నువ్వే కారణం. అది దాన్ని తప్పితే సత్యం లేదు. ఇదే పెద్దవాళ్ళందరూ చెప్పేది. బయట ఉన్నదంతా కూడా నువ్వే. అంతర్బహిత్ సత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నాడు. లోపలనే నారాయణుడు, బయట ఉన్న నారాయణ. ఆ నారాయణుడు నువ్వే. ఇప్పుడు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అంటారండి. అలాగే పురుష సూక్తంలో అత్యత్య దశాంగులం అని 10 అంగుళాల రూపం పైన ఉందంటారు. ఎక్కడున్నాడు భగవంతుడు? నేను ఆలోచిస్తూ ఉంటే మామూలుగా పడుకున్నప్పుడు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మలమూత్రాలతో నిండిన ఈ దేహాల్లో భగవంతుడు ఎక్కడుంటాడు అని ఒక డౌట్ వచ్చింది. ఇవన్నీ అశుద్ధమని అంటాం కదా. దహ్యతే ఇది దేహ, క్షీయతే ఇది శరీర. దేహాన్ని దహించేస్తున్నాం, దహనం చేసేస్తున్నాం. ఎవరిని దహనం చేస్తున్నాం? దేహంలో ఉన్నవాడా? కాదు. ఎక్కడుంది అంటే అప్పుడు అర్థం వచ్చింది, ఈ దేహం అనేది ఇది కాదు. నేను ఎప్పుడూ ఈ స్థూల దేహాన్ని చూస్తున్నాను. ప్రతి దేహం చుట్టూరా ఒక 2 అంగుళాల హైట్లో ఇలా ఊహిస్తే ఒక ఆరా అంటారు. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఈ ఆరాలో ఉన్నవాడు భగవంతుడు. దాని నుండే సంకేతాలు వస్తూ ఉంటాయి. నువ్వు దేహంతోనే కనెక్ట్ అయ్యి తినడం, పడుకోవడం అన్నంతకు ఇది అలా ఉంటుందంతే. నీకు జీవితం అర్థమవదు. కష్టాలకి ఎవరినో బ్లేమ్ చేస్తూ ఉంటావు. అలాగే వెళ్ళిపోతుంది. ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళిపోగానే ఆరా వెళ్ళిపోతుంది, అది కాళ్ళు వెళ్ళిపోతుంది. అదే నువ్వు ఒక మంత్రజపం చేసో మంచిగా సూక్తం చదువు ఈ కనెక్షన్ పెట్టుకుంటే అదే నాకు ఈ యొక్క శక్తినిచ్చి మంచి జీవితాన్ని నడిపేటువంటి అవకాశం. కానీ నా జీవితంలో నడిచే ప్రతి సంఘటనకి నేనే కారణమని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి అవకాశం వస్తుంది. అంచేత ప్రతిదీ మనమే కారణం. మనం ఎప్పుడో తిట్టుకుని ఉంటాం, ఎలా ఉద్యోగం పొద్దున్నే వెళ్తున్నాం, చచ్చిపోతున్నాయి, ఉద్యోగం పోయినా బాగుండు అనుకుంటే ఒక 6 నెలల తర్వాత ఉద్యోగం పోతుంది. ఎవరు దానికి కారణం? మా బాస్కి నా మీద ఇష్టం లేదని తిడతారు, కానీ 6 నెలల ముందు మనమే అన్నాం చక్కటి ఉద్యోగం ఉంటే. నేను మర్చిపోయాను. ఇది సత్యం. నా జీవితంలో చాలాసార్లు జరిగాయి. నేను చేసిందే నాకు. నేను 15 రోజులు క్లాస్ ఎగ్గొట్టేస్తే కాలేజీలో మా నాన్నగారిని నిల్చోబెట్టి మా ప్రిన్సిపాల్ తిట్టకుండా తిడుతుంటే నేను అక్కడే కూర్చున్నాను. అదే నా పిల్ల పుట్టాక 30 రోజులు స్కూల్కి వెళ్ళాను న్యూజిలాండ్లో, భయం వేసి ఎవరు అంటారని. అదే సీను, ప్రిన్సిపాల్ అక్కడ, నేను ఇక్కడ, మా పిల్ల ఇక్కడ. అదే తిట్లే. అర్థమైపోయింది కదా. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? నేను చేసిందే. అక్కడ ఏమైంది, మా నాన్నగారు బాధపడ్డాడు కాబట్టి అది కంటిన్యూ అయింది. అది నేను రియలైజ్ అయ్యి మా అమ్మాయితో, అమ్మ చూడమ్మా, ఎవరైనా నేను చేశాను, కానీ నేను బాధపడలేదు, నాకు చెప్పు, ఓపెన్గా చెప్పు, నేనేం తిట్టను అని అక్కడ కట్ చేశాను. కాబట్టి వాళ్ళ పిల్లలు ఇంకా స్కూల్ మానరు. లేకపోతే ఈ చైన్ వెళ్తూ ఉంటుంది. అంటే అది మార్చుకోగలిగింది మన చేతిలో ఉంది. 100% ఉంది. విజ్ఞతతో నువ్వు మార్చుకోగలవు. అన్నీ ఉంది. రక్తము మాంసశల్యముల రాశియు మీరు కాదు. నువ్వెవడు? రక్తము మాంసపు శల్యముల రాశియు మీరు కాదు. సువ్యక్తము కాని కోరికల మనస్సును మీరు కాదు. ఏ కోరిక ఎప్పుడు పుడుతుందో నీకే తెలియదు, నాకే తెలియదు. అది నీవు. ఆ ముక్తికి భంగకార్యము మోహపు భ్రాంతియు నీవు కావు. మోహం వల్లే కదా ముందుకెళ్ళలేకపోతున్నా ముక్తికి. ఎవరు? మీ శక్తిని మీరుంగగల మహిమాన్వితుడు మీరేగా. నువ్వే అన్నీ. శక్తి నీలోనే ఉంది. నువ్వు జీవుడవుతావా జీవుడవు, బ్రహ్మ అవుతావా బ్రహ్మ. జీవ బ్రహ్మైక సాధనం అని అంటారు.
అంచేత ప్రతి దానికి మనమే కారణం, మనం చేసుకున్నదే చేసుకున్న వాడికి చేసుకున్నంత అని వస్తుంది కదా చేసుకున్న ఆ వాడికి సాధన. చేసుకున్నంత మహాదేవ. ఓకే. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా గనక మనం చేయగలిగితే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, శాస్త్రాలు చెప్పింది వినాలి, గురువు చెప్పింది వినడమే కాదు, మనం వింటున్నామండి, అవును. అందరూ అవును. వింటున్నారు, అన్ని ప్రవచనాలు వింటారు. చాగంటి వారు, సామవేదం వారు, ఇంకో ఆయన ఎవరు, గరికపాటి గరికపాటి వారు ఎంత జీవితాలను త్యాగం చేసి అన్నీ చెప్తున్నారండి, వింటున్నాం. ఆహా ఓహో అంటున్నారు కానీ ఆ చెప్పింది ఒక్క విషయమైనా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని అది కంటిన్యూ చేసుకుంటే ఇంకోసారి వినాల్సిన అవసరమే లేదు మనకు. అవును. ఆచరించిన ఇంప్లిమెంటేషన్ అది మనకి లోపం వస్తుంది, అందుకే మనకి జీవితం అర్థం కాకుండా ఉంది. వస్తాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.